గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో మొట్టమొదటి ప్రభుత్వ ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ నిర్మాణం జరుగుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవబోతున్న మొదటి ఇంటర్నేషనల్ స్కూల్ గా నిడమర్రు హై స్కూల్ మారబోతోంది. నిడమర్రు జడ్పీ హై స్కూల్ ను ఎల్ఈఏపీ స్కూల్ గా మారుస్తున్నారు. లీప్ స్కూల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా వసతులు ఉండబోతున్నాయి. 15 కోట్లతో 22 అధునాతన గదులు, ప్లే గ్రౌండ్, యాంపీ థియేటర్, ఇండోర్ స్టేడియం నిర్మిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్స్ని ప్రారంభోత్సవం చేయబోతుంది. దానిలో భాగంగా పైలట్ ప్రాజెక్ట్గా మంగళగిరి నియోజకవర్గంలో నిడమర్రులో పైలట్ ప్రాజెక్ట్గా లీప్ స్కూల్స్ని నిర్మాణం చేస్తుంది. ప్రస్తుతం నిడమర్రులో ఉన్నటువంటి లీప్ స్కూల్ వద్ద మనం ఉన్నాము. ఇది పూర్తిగా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ మోడల్ స్కూల్గా దీన్ని నిర్మాణం చేయబోతున్నారు. మొట్టమొదటి ప్రభుత్వ ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ ఇది పైలట్ ప్రాజెక్ట్గా నిడమర్రులో దీన్ని నిర్మాణం చేస్తూ ఉన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా దీన్ని అయితే నిర్మాణం చేస్తున్నారు. చూడొచ్చు మొత్తం కూడా ఎంత ఆహ్లాదకరంగా ఉందో. పూర్తిగా G+1గా ఇక్కడ ఉండేది. 1979 నుంచి ఇక్కడ జడ్పీహెచ్ఎస్ స్కూల్ రన్ అవుతుంది నిడమర్రులో. దీన్ని ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. దాదాపు 15 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు చేసి మొత్తం కూడా స్ట్రక్చర్ అంతా మారుస్తున్నారు. ఇంటర్నేషనల్ స్థాయి స్కూల్స్ ఏ విధంగా ఉంటే అదేవిధంగా ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ని దీన్ని డిజైన్ చేస్తున్నారు. G+1గా ఉండే దీన్ని అదనంగా తరగతి గదులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. లార్డ్స్ మైదానాలు ఉండే గ్రౌండ్ లాంటిది ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వాకింగ్ ట్రాక్తో పాటు అంతా కూడా ఇక్కడ స్పోర్ట్స్ ఆడుకోవడం విద్యార్థులు దీన్ని సిద్ధం చేస్తున్నారు. వాకింగ్ ట్రాక్ కూడా రన్నింగ్ ట్రాక్ కూడా ఇక్కడ సిద్ధం చేసినటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. ఇండోర్ స్టేడియంతో పాటు లోపల డైనింగ్ హాల్, అదేవిధంగా లోపల క్లాస్ రూమ్స్ కూడా అధునాతంగా ఉండే విధంగా కంప్యూటర్ ల్యాబ్స్ కూడా దీన్ని తీసుకురాబోతున్నారు. పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని నిడమర్రులో నిర్మాణం చేస్తున్నారు. ఇది సక్సెస్ అయిన తర్వాత మరికొన్ని నియోజకవర్గాలు మరికొన్ని జిల్లాల్లో దీన్ని తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. పూర్తిగా విద్యార్థులకి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించే భాగంగా ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో నివసించే వారికి అందుబాటులో వచ్చే విధంగా దీన్ని నిర్మాణం చేస్తున్న ఇక్కడ యాంపీ థియేటర్ చూస్తున్నాం మనం. ఇదంతా కూడా యాంపీ థియేటర్. మామూలుగా ఇంటర్నేషనల్ స్కూల్స్లో లేని సదుపాయాలను కూడా ఇక్కడ తీసుకొస్తున్న యాంపీ థియేటర్ని ఏర్పాటు చేసి ఇక్కడ దీన్ని సిద్ధం చేసిన ఇటువైపున పార్కును కూడా నిర్మాణం చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఇటు మొక్కలకు సంబంధించినటువంటి పార్క్ని ఇటు డిజైన్ చేస్తున్నారు. మొత్తం అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తి హంగులతో దీన్ని సిద్ధం చేస్తున్నారు. ఫిబ్రవరి నెలాఖరులోపు దీన్ని ప్రారంభోత్సవం చేసే అవకాశం ఉంది. అంతా కూడా గ్రీనరీకి సంబంధించిన పార్క్ అయితే ఇక్కడ రాబోతుంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే స్కూల్ లాంటి ప్లే గ్రౌండ్ లాంటిది అక్కడ ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. పూర్తి ఇంటర్నేషనల్ స్థాయి అధునాత హంగులతో దీన్ని అయితే సిద్ధం చేస్తున్నారు. G+1 ఉన్న దాన్ని అదనపు గదులు కూడా పైన నిర్మాణం చేసినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇది ఇది లీప్ మోడల్ స్కూల్గా దీన్ని నిర్మాణం చేస్తున్నారు. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ పేరుతో దీన్ని నిర్మాణం చేస్తున్నారు. నారా లోకేష్ మానస పుత్రికగా దీన్ని చెబుతున్నారు. ఎందుకంటే మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎలాంటి ఒక మోడల్ స్కూల్స్ రావాల్సిన అవసరం ఉంది. వస్తే విద్యార్థుల్లో ఇంటర్నేషనల్ స్థాయి ఎడ్యుకేషన్ కానీ అలాంటి ప్రమాణాలతో విద్యను అభ్యసించవచ్చు అనే భావంతో దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా నిర్మాణం చేస్తున్నారు. తర్వాత భవిష్యత్తులో ఇతర జిల్లాల్లో కూడా దీన్ని నిర్మాణం చేసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి మాత్రం 15 కోట్లతో 22 గదులతో దీన్ని అయితే నిర్మాణం చేస్తున్నారు. వచ్చే నెలలో దీన్ని అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నారు. చూడొచ్చు ఎంత అద్భుతంగా లోపల రోడ్స్ కానీ చెట్లు కానీ గ్రీనరీ కానీ అంతా కూడా అద్భుతంగా డిజైన్ చేసినటువంటి పరిస్థితి. క్లాస్ రూమ్లు కూడా అత్యాధునిక హంగులతో డిజైన్ చేస్తున్నారు. మొత్తం కూడా డిజిటల్ తరగతులు, డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. డైనింగ్ హాలు, ఇండోర్ స్టేడియం అన్ని వసతులు కూడా ఇక్కడైతే సిద్ధం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ లీప్ స్కూల్స్ అనేవి ఇప్పుడు రాష్ట్రంలో కీలకంగా మారుతున్నాయి. ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధంగా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ పేరుతో ఈ లీప్ స్కూల్స్ తీసుకొస్తున్నారు. దేశానికి రోల్ మోడల్గా ఉండే విధంగా మంత్రి నారా లోకేష్ చొరవతో ఈ స్కూల్స్ అయితే ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఫిబ్రవరి ఆఖరిలో దీన్ని ప్రారంభం చేస్తారు. దీని తర్వాత రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా ఎలాంటి లీప్ స్కూల్స్ అయితే రాబోతున్నటువంటి పరిస్థితి. 15 కోట్లు అయితే ప్రస్తుతానికి ఖర్చు పెట్టారు. ఖర్చు కూడా పూర్తిగా మనకు కనబడుతుంది. విద్యార్థులు అంటే ఒక ఇంటర్నేషనల్ స్థాయి జనరల్గా ఇంటర్నేషనల్ స్కూల్ చదవాలంటే లక్షల డొనేషన్ కట్టాలి, ఫీజులు కట్టాలి. కానీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ ఇంటర్నేషనల్ స్కూల్ ఎక్కడ కూడా రూపాయి కూడా పెద్ద కట్టవసరం లేదు. పూర్తి స్థాయిలో ఉచితంగానే ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యను అయితే అభ్యసించబోతున్నారు. ఇంటర్నేషనల్ స్థాయి ఎడ్యుకేషన్ అంతా కూడా ఫ్యాకల్టీ కూడా ఇక్కడ అందుబాటులో రాబోతున్నారు. ప్రస్తుతానికైతే పనులన్నీ చివరి దశ చేరుకున్నాయి. ఫిబ్రవరి నెలాఖరులోపు దీన్ని అయితే ప్రారంభోత్సవం చేసే అవకాశం కూడా కనబడుతుంది. కెమెరా పర్సన్ సురేంద్ర, రాజేష్, బిగ్ టీవీ, నిడమర్రు నుండి.